అందరికీ నమస్కారం. ఈరోజు మరొక కథతో మీ ముందుకు వస్తున్నాను. కథ పేరు మాంజా దారం. ఏమండోయ్ మామయ్య గారు తీసుకొచ్చారు అని నేను ఆయనతో అంటూనే ఉన్నాను. ఆయన నా మాట వినిపించుకోలేదు. నీకు సమాధానాలు ఎవడు చెప్తాడయ్యా, నీకోసం ఏమీ రాలేదు. మా అమ్మాయి దగ్గరికి పోతే ఇది కాఫీ అయినా ఇస్తుంది అని అంటూ ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. నేను ఆయన వెనకాలే వెళ్ళాను. మా ఆవిడ కాఫీ అప్పుడే చల్లారపోస్తోంది. చలికాలమేమో, కాఫీ చూస్తేనే ప్రాణం లేచొస్తున్నట్టుంది. ఆ కాఫీ అలా పెట్టి ఇవి ముందు పెట్టుకో అని మా మామయ్య గారు అరిటాకుతో పదిలంగా కట్టిన పొట్లం విప్పి చేమంతి పువ్వులు, వాడంబరాలు, మరువం చిగుళ్ళు కలిపి కట్టిన దండ మా ఆవిడకిచ్చారు. పెట్టుకుంటా కానీ ముందు కాఫీ తాగండి అని మా ఆవిడ గ్లాస్ నిండా కాఫీ పోసి ఆయన ముందర పెట్టి దండ పుచ్చుకుంది. మామయ్య గారు వరుసకు మామయ్య గారు, కానీ నాకు బంధువు కాడు, మా ఆవిడకి బంధువు కాడు. మా ఇంటికి 4 ఇళ్ళ అవతల వాళ్ళ ఇల్లు. అదే మాకు ఆయనకి బంధుత్వం. చిన్న డాబా, చిన్న దొడ్డి, సొంత ఇల్లే. దొడ్డి చిన్నదైన మొక్కలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటుంది. తెల్లవారుజామున 4 గంటలకు లేచి నూతిలో నీళ్లన్నీ ఆ మొక్కలకు ఎత్తిపోస్తాడు. పువ్వులు కోసి ప్రత్యేకంగా మా ఆవిడకు తెచ్చి పెడతాడు. ఆ దండ స్వయంగా తనే కడతాడు. ఇంకెవరికి కట్టినా అతనికి నచ్చదు కూడా. పువ్వులన్నీ కోసి చాలామంది దేవుడికి పూజ చేస్తారు. ఒక్కొక్కరు చెట్టు పువ్వు చెట్టునే ఉంచి సంతోషిస్తారు. నాకు రెండూ నచ్చవు. దిమ్మాదిరిగా పువ్వులు పూయించాలి, ఆడవాళ్లు పెట్టుకోవాలి. అప్పుడే పువ్వులకు విలువ అని నా అభిప్రాయం అని మావయ్య గారు చెప్పిందే చెప్తూ ఉంటారు. మావయ్య కాఫీ తాగి, అల్లుడు 1 రూపాయి ఉంటే ఇద్దు, చిన్న సరదా చేస్తాను అన్నాడు. ఉండాలి కానీ ఉంటే మావయ్య చాలా సరదాలే చేస్తాడు. లేకపోయినా అంతా సరదాయే. పస్తు పడుకున్నా పరమాణం తిన్నట్లు కనపడతాడు. 60 ఏళ్ళొచ్చినా 6 ఏళ్ల కుర్రాడిలాగా హుషారుగా ఉంటాడు. ఇంతకుముందు రాత్రే మా ఇంట్లో బియ్యం పట్టుకెళ్లారు. ఇంకేం అవసరం వచ్చి పడ్డాదో పాపం పొద్దున్నే అడిగాడు. అంచేత వెంటనే ఇచ్చాను. అల్లుడు, ఇవాళ సాయంకాలం వద్దు గాని రేపు సాయంత్రం మా ఇంటికోసారి రా. అంతా నూరి సిద్ధంగా ఉంచాను. ఈ రూపాయితో ఏం చేస్తానో చూద్దువు గాని అని చటాలున లేచి వెళ్ళిపోయాడు. మామయ్య తిరిగి స్వగ్రామం వచ్చి ఎన్నాళ్ళో కాలేదు. ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. 5 ఏళ్ళు ఇంకెక్కడో మాస్టర్ పని చేశాడు. ఆ ఉద్యోగం అయ్యింది. ఇహ ఏ ఉద్యోగం చేయడానికి వీల్లేక ఇక్కడికి వచ్చాడు. ఇల్లు తప్ప ఇంకేం లేదు. 30 ఏళ్ళు పని చేసినా పెన్షన్ అయినా ఆ అయ్యవార్లకి ఉండదు కదా. ఇంకా నయమే, మామయ్యకి తాతలు కట్టించిన ఇల్లైనా ఉంది. ఏదో మా వీధిలో ఉన్నవాళ్ళని చెప్పుకోవడమే కానీ అంతకుముందు పరిచయం లేదు. ఎప్పుడూ పై ఊర్లోనే పనిచేశాడు. స్వంత ఇల్లుందని వచ్చాడు కానీ ఈ ఊరికి అతనికి సంబంధమే లేదు. వచ్చి 6 నెలలైందో లేదో మాకు మాత్రం ఆత్మబంధువైపోయాడు. 5-6 ఇళ్లల్లో పిల్లలకి ప్రైవేట్లు చెప్పుకొని బతుకుతున్నాడు. అతని పెద్ద పిల్లలంతా ఆడవాళ్ళు, కొడుకులు చిన్నవాళ్ళు. హైస్కూల్ క్లాసులు చదువుతున్నారు. జీవితం కష్టంగా గడుస్తున్నా ఏ బాధ పట్టించుకోకుండా సంచరిస్తాడు. మామయ్య గారు ఇంటి పక్కన వెళ్లకుండా బజారు వైపుకే వెళ్ళిపోయారు. ఆ వెళ్లడంలో అంగలు వేసుకుంటూ కుర్రాడిలాగా వెళ్తున్నాడు. అతని నడక తీరే అంతా. చిన్నపిల్లలకు పాఠాలు చెబుతూ జీవితం గడిపి తాను చిన్నపిల్లాడిగానే ఉండిపోయాడు. అంతా నూరి సిద్ధంగా ఉంచానని చెప్పాడు. ఏమిటో ఆ నూరి ఉంచింది. దీపావళి వెళ్ళిపోయినా మరో దీపావళి చేస్తాడు కాబోలు. ఆ మర్నాడు సాయంత్రం వాళ్ళింటికి పిలిచాడన్న సంగతే నాకు జ్ఞాపకం లేదు. మా అమ్మాయి తొందరగా తల్లి చేత జడ వేయించుకొని గౌను వేసుకొని టిప్ టాప్గా తయారై నా ముందు నుంచే ఒక్క పరుగు తీసింది. ఎక్కడికే అని నేను అడుగుతూనే ఉన్నా. అది వీధిలోకి తుర్రుమని పారిపోయింది. సాయంకాలం 5:30 అయింది. ఎలాగూ వీధిలోకి వెళ్ళాలి. లేచి బట్టలేసుకుంటున్నాను.
మా ఇంటి దాసీది దాని కొడుకుని వెంటబెట్టుకొని అంట్లు తోమడానికి వచ్చింది. మీ మామయ్య గారు పాలి రమ్మన్నారు బాబు అని కబురు తీసుకొచ్చింది. వెళ్ళాను మామయ్య గారింటికి. చీడీ మీద అత్తయ్య గారు కూర్చున్నారు. పచ్చగా పసుపు రాసుకున్న మొహం మీద రూపాయి కాసంత బొట్టు పెట్టుకొని ఎప్పుడూ కళకళలాడుతూ ఉంటారు ఆవిడ. మహాలక్ష్మి ఎక్కడో ఉందని చూడక్కర్లేదు. ఆవిడ మొహం చూస్తే నిజంగా చేసిన పాపాలు పోతాయి. ఎప్పుడూ లేంది ఆవిడ మొహం ఎంచేతో ఇప్పుడు ముడుచుకుపోయి ఉంది. ఆలోచనంటే ఏమిటో ఎరగని ఆవిడ బుగ్గ మీద చెయ్యి పట్టుకొని ఆలోచిస్తోంది. పెరటి వైపు చూశా. అంగుళం జాగా లేకుండా మొక్కలతో నింపేశాడు. చేమంతి పువ్వుల శోభ చెప్పతరం కాదు. లేని జాతంటూ లేదు. నందనవనంలా ఉంది. మామయ్య గారి మొక్కల గురించి కథ రాస్తే మొక్కకొక కథ అవుతుంది. ఎక్కడ ఎలా ఎప్పుడు ఆ మొక్కని సంపాదించాడో అంతా మామయ్య గారే చెప్పాలి. మామయ్య గారేరి అని అడిగాను. నేనన్నమాట ఆవిడకి వినిపించిందో లేదో కూడాను. నేనన్న వెంటనే కుర్రకారు చప్పట్లు చరుస్తూ చేసిన గందరగోళం, కాకిగోల, దబ్ దబ్మని చప్పుళ్ళు చెవుల్ని బద్దలు కొట్టాయి. ఏమిటా అని డాబా కమ్ముల వైపు చూశాను. వినపడిందా బాబూ? అదే, వెళ్ళి చూడు మీ మామయ్య గారు చేస్తున్న పని. ఆయన పనులకి సంతోషించేవాడివి నువ్వొక్కడివే దొరికావు. వెళ్ళు అన్నారు అత్తయ్య గారు. శాంతమూర్తయిన ఆవిడ నోటంట కోపంతోటి విసుగుతోటి మాటలు అనిపించిన ఆ పని ఏమిటై ఉంటుంది అని అనుకుంటూ క్షణంలో డాబా ఎక్కాను. డాబా మీద దృశ్యం నన్ను ఆశ్చర్యంలో ముంచేసింది. మామయ్య గారిని చుట్టబెట్టుకొని ఆయన కొడుకులు సీను, వాసులు, ప్రైవేటు కుర్రాళ్ళు, ఆ వీధి కుర్రాళ్ళు, మా అమ్మాయి అందరూ ఉన్నారు. పిల్లల మధ్య పలేతా పట్టుకొని మామయ్య గారు భరతనాట్యం చేస్తున్నారు. రావోయ్, సరిగ్గా సమయానికి వచ్చావు అని ఆహ్వానించారు. నాన్నోయ్ చూడు తమాషా, హాయ్ అని నా కూతురు వేలు పైకెత్తి చూపెట్టింది. ఎర్రటి పడగ, దాంతోటి నీలం బెలూను కిందకి దిగిపోతున్న ఎర్రటి సూర్యబింబాన్ని, నీలాకాశాన్ని అందుకోవడానికి పరిగెడుతున్నాయి. వీటికి దక్షిణంగా కొంచెం దగ్గరలో తోకలేని ఓ ఆకుపచ్చ పడగ ఎగురుతోంది. ఆకాశంలో ఏ మూల చూసినా గాలి పడగలే. పండుగ ముందు శీతాకాలం రాగానే ఊరందరికీ ఇదే పిచ్చి. గాలిపటాలు ఎగరేయడం, పడగలని కోయించడం. తెగిపోయిన పడగ గాల్లో ఎగురుతూ ఉంటే కుర్రాళ్ళంతా దాని వెంటపడి పరిగెత్తుతూ ఉండడం పరిపాటే. నాకు మాత్రం చలికాలం సాయంకాలం ఆకాశంలో ఈ గాలి పడగలతో ఎంత సరదా చేస్తారో తెలియదు. ఏదో కుర్రాళ్ళు ఎగరేసుకుంటారు అనే నా భావం. ఆకాశం నిండా గాలి పడగలే. ఒక పడగని ఇంకొక పడగ కొయ్యడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. భూమి మీద ఓ ప్రాణిని ఇంకో ప్రాణి కబలిస్తున్నట్టే ఓ పడగని ఇంకొక పడగ దారంతో కోసి దాని ఎగురుబాటంతా అంతం చేస్తున్నది. తాతయ్య, మన పడగే కింద నుండి పోయింది. ఏంటన్నావు? ఇప్పుడు చూడు అన్నారు మామయ్య గారు. ఎగురు పైకెగురు ఓ ఎర్ర పడగ అంటూ పాడ్డం మొదలెట్టింది మా అమ్మాయి. దాంతోటి మిగిలిన కుర్రాళ్ళు శృతి కలిపారు. ఎగురు అని చెవులు గింగురుమన్నాయి. పిల్లలు గొంతులని మించిన గొంతుతో ఎగురు అంటూ మామయ్య గారు దారంతో ఏం గమ్మత్తు చేశారో గాని చూస్తూ ఉండగానే ఎర్రపడగ పడగతో పాటు బుడగ మీదకు లేచిపోయింది. హే అద్గది, హాయ్ దెబ్బ అంటూ చప్పట్లు చరుస్తూ కుర్రాళ్ళ నాట్యం చేయడం మొదలెట్టారు. మామయ్య గారు పరీక్ష పాస్ అయిన కుర్రాడిలాగా పొంగిపోతున్నారు. ఆ మాస్టర్ వైపు, ఆ పిల్లల వైపు, వాళ్ళ ఆనందానికి కారణమైన ఆ ఎర్ర పడగ, నీలం బెలూన్ల వైపు కళ్ళప్పగించి నిల్చుండిపోయాను. ఏం అల్లుడా, ఇంత ఆలస్యంగా వచ్చావు? అల్లుడుమైనందుకు అల్లుడి టెక్కు చూపెడతావు. 2 కబుర్లు పెట్టినా ఆలస్యమే చేశావు అని వాదు వేశాడు. ఇందాకట్లా మన బుడ్డి నీలం పడగతో యుద్ధం చేసినప్పుడు నువ్వు రాలేదు. బుడ్డిని దించేశాక వచ్చావు. ఏం చేస్తాం? ఎవర్రా పిల్లలు, నీలం పడగని ఎలా కోసేశాం అన్నారు మామయ్య గారు. ఒక్క నీలం పడగేనా? 7 పడగలను వెంటబెట్టి కోసేశాం. ఓ ఎన్ని తిప్పలు పెట్టాం. పాపం మీదకు లేవడం, మన బుడ్డిని అందుకోలేక కిందికి దిగిపోవడం.
కిందకి మీదకి కుప్పిగంతులు వేపించేశాం. ఆఖరికి కుయ్యోమని ఏడుస్తూ పడేపోయింది అన్నాడు మామయ్య గారి సీను. ఇంతకీ బుడ్డి అంటే ఏమిటండి అడిగాను. ఏమిటి, నీకు బుడ్డి అంటే కూడా తెలీదా? తోకలేని పడగని బుడ్డి అంటారు. తోకున్న పడగ స్థిరంగా ఉండి మనం ఎంత పైకి పంపిస్తే అంత పైకి లేచిపోతుంది. బుడ్డీకి చంచలత్వం లావు, అంచేత పైవాడి పడగల్ని కొయ్యడానికి బుడ్డియే ఉండాలి. మామయ్య గారు పడగ బుడ్డీల తేడాలు చెప్పారు. మన బుడ్డి ఆకాశం మీదుంటే ఈ పాటికి ఆకుపచ్చ బుడ్డి పని అయ్యేది. మాస్టారు దించేశారు గాని అన్నాడు ఆ కుర్రాడు. నాకు వీటి ముక్కు మొహం తెలియదు, ఆ బుడ్డిని ఎగరేయండి, ఆ కొయ్యడాలు అవి చూస్తాను అన్నాను. అవునండి, మళ్ళా ఎగరేయండి అన్నాడు సీను. ఇందాక 7 కోసాం, దీంతో 8 అవుతాయి అన్నాడు ఇంకో కుర్రాడు. ఆకుపచ్చ బుడ్డి పొగరు అణచెయ్యాలి. మామయ్య గారిని మాట్లాడనివ్వకుండా పిల్లలందరూ గొడవ చేయడం మొదలెట్టారు. తాతయ్య, బుడ్డిని తీసుకొస్తాను అని పరిగెట్టింది నా కూతురు. డాబా మీద ఓ వారన పెట్టిన ఎర్ర బుడ్డిని దానితోటే ఉన్న ఇంకో పలేతాను తీసుకొచ్చింది. మాస్టారు, నేను ఈ ఎర్ర పడగని ఎగరేస్తూ ఉంటానండి అని ఓ కుర్రాడు మామయ్య గారి మీదకు ఎగబాకాడు. మామయ్య గారి చేతిలో ఉన్న పలేతాని ఆ అబ్బాయి చేతికిచ్చి మనవరాలు తెచ్చిన కొత్త పలేతాను పుచ్చుకున్నారు. ఆకాశం మీదకెత్తాను కళ్ళని. ఎర్ర పడగ నీలం బుడగ ఆకాశాన్ని కొలుస్తున్నాయి. పెద్దవిగా కనపడుతున్న వాటి ఆకారాలు నలకలైపోయాయి. వశిష్ఠుడులా పడగ, దాని పక్కన మిణుకు మిణుకుమంటున్న అరుంధతిలా బుడగ చూడముచ్చటగా ఉన్నాయి. ఆకుపచ్చ బుడ్డి దిස්සబోయి వెలవెలబోతున్న మొహంతో పరీక్ష పోయిన కుర్రాడిలా కింద నుండి పోయింది. మామయ్య గారు బుడ్డికి కట్టిన దారాన్ని ఓసారి కొలిచి సరిచూశారు. పలేతాని 2 చేతులతో పట్టుకొని, ఒరే సీను, పటాన్ని ఎత్తి పట్టుకో అన్నారు. సీను బుడ్డిని తీసుకుని డాబా కొసకు వెళ్ళి ఎత్తి పట్టుకున్నాడు. వదిలేయ్. సీను పటాన్ని వదిలేశాడు. వదిలిన వెంటనే అది నాగుపాములా మెలికలి తిరుగుతూ ఫర్లాడుతూ బుర్ర కిందకి పెట్టి మీదకి పెట్టి అడ్డదిడ్డాలుగా పోతూ మీదకి గబగబా లేచింది. ఓ నిమిషంలో పక్కనున్న కొబ్బరి చెట్టు పైకి లేచింది. మరు నిమిషానికి దాని ఆకారం చిన్నదైపోయింది. ఆకుపచ్చ బుడ్డికి జానడు తేడాలో ఉంది. మరో క్షణానికి బుడ్డి మించే ఎగరడం మొదలెట్టింది. ఇంక అయిందిలే నీ పని. ఎంతసేపు ఎగురుతావు? మేమిక్కడ ఉండగా ఆకాశంలో తలబెట్టడమే. అవుతుంది, పెళ్ళవుతుంది. పిల్లలందరూ ఆకుపచ్చ బుడ్డిని సంబోధించి తలో మాట అన్నారు. మెడలు చాచి అందరం ఆకాశంలోకి కళ్ళని పెట్టేశాము. నాలో పెద్ద ఉత్సాహం బయలుదేరింది. ఆతృతతో 6 ఏళ్ల కుర్రాడినైపోయాను. పిల్లలందరూ గప్చిప్గా మూతులు బిగించి చేతులు ఆడిస్తున్నారు. మామయ్య గారు తమాషాగా దారాన్ని ఆడిస్తూ మధ్య మధ్యన లాగుతున్నారు. ఆకుపచ్చ బుడ్డి మీదకి లేవడానికి ప్రయత్నం చేస్తూ కుడిపక్కకి తొలగిపోయింది. ఆ బుడ్డి కుడికి వెళ్తే కుడికి, ఎడానికి వెళ్తే ఎడానికి, ఎటు వెళ్తే అటు మామయ్య గారి ఎర్రబుడ్డి పరుగులు తీస్తూ దాని వెంటే పరిగెడుతోంది. వీటి సమరాన్ని చూడడానికన్నట్టు ఓ ఋషి పక్షుల గుంపు వీటి పక్క నుంచి ఎగురుకుంటూ పోయింది. వీటికి బాగా దూరంగా ఎర్రపడగ, నీలం బెలూను బుర్రలూపుతూ వీటి యుద్ధాన్ని తిలకిస్తున్నాయి. ఎటు కావాలంటే అటు మా బాగా పంపిస్తున్నారే అన్నాను. మరేమిటనుకున్నావు? ఎడం పక్కకి జరుగు అంటే ఎడం పక్కకి జరగాలి, కుడి పక్కకి ఎగురు అంటే కుడివైపే ఎగరాలి, మీదకెళ్ళు అంటే మీదకెళ్ళాలి, కిందకి దిగు అంటే దిగాలి. దారం నా చేతిలో ఉన్నంతసేపు నే చెప్పినట్టల్లా నడవాల్సిందే. ఇప్పుడు చూడండర్రా పిల్లలు, జాగ్రత్తగా చూడండి అన్నారు మామయ్య గారు. ఎర్రబుడ్డి దుందుడుగున కిందకి దిగి చటాలున పైకి లేచిపోయింది. అంతే, ఆకుపచ్చ బుడ్డి పల్టీలు కొడుతూ కిందకి రాలిపోతోంది. హాయ్ హాయ్, హోయ్ హోయ్, అంతే కావాలి, ఎనిమిదోది అంటూ ఈలలు వేస్తూ పిల్లలు గెంతుతున్నారు. మెడలు నొప్పెడుతున్న ఎర్రబుడ్డి మీద నుంచి దృష్టి మరల్చలేదు. విజయ గర్వంతో ఊగిసలాడుతూ స్వర్గాన్ని అందుకోవడానికి ఉరకలేస్తోంది ఎర్రబుడ్డి. అంతరిక్షానికి పోయి ఎంతో ఉల్లాసంతో ఎగురుతున్న ఆకుపచ్చ బుడ్డి పని అయిపోయింది. తల వేలేసి అంతరిక్షం నుంచి కిందకి పతనమైపోతున్నది.
ఆ పతనాన్ని చూస్తే ఎంతో జాలి వేసింది. పతనమై పతనమై ఓ చెట్టు శిఖరానికో ఎలక్ట్రిక్ తీగలకో చుట్టుకుపోతుంది. మామయ్య గారి ఎర్రబుడ్డి ఎర్రపడగ పడగ కింద బుడగ గర్వాతిశయంతో ఎగురుతున్నాయి. ఎలా ఉందో అల్లుడు అడిగాడు మామయ్య గారు. అద్భుతంగా ఉంది. ఇందులో కూడా మీరు ఉద్దండులన్నమాట. కొయ్యడం అంటే ఏమిటో ఇప్పుడు బాగా తెలిసింది. ఎంత మజాగా ఉందో చూసావా? ఇది ఒక కళే. మనం ఎలా వెళ్ళమంటే అలా నడుస్తుంది. చూడు, నిన్న నీ దగ్గర నుంచి వెళ్తూనే కొనేశాను. ఉల్లిపొర కాగితాలు, బుడ్డీలు, దారమును. నిన్న రాత్రికే పడగలు తయారైపోయాయి. ఇవాళ సాయంత్రం యుద్ధానికి మాంజా దారం సిద్ధం చేసేశాను. చెప్పానుగా, నీ దగ్గరికి రాకముందే గాజు పొడి నూరాను. గాజు పొడా ఎందుకు? మాంజాకి దారాన్ని తుమ్మబంక గాజు పొడి పట్టించి ఎండబెడతారు. చెయ్యడానికి పద్ధతి తెలియాలి. పట్టుకు చూడు. దారాన్ని పట్టుకుని చూశా. గరుగ్గా ఉంది. అలా రాయకు, కోసుకుపోతుంది. మాంజాల్లోనూ అసలు సిసలైన మాంజా. నా చేతి మాంజాకి ఇంకేదీ సరిగాదనుకో అన్నారు. సరదాకేదో పిల్లలు ఎగరేసుకుంటారని తెలుసు కానీ దీనికింత గ్రంథం ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఎవరూ చెప్పాలేదు. దీనికోసమే ఆవిడ అలా చిర్రుబుర్రులాడిపోతోంది. మూతి ముడుచు కూచుంది. రూపాయి దండగబెట్టేనని ఏడుస్తోంది. కానీ దీని మజా దానికి ఎలా తెలుస్తుంది? చిన్న కుర్రాడిలా ఏమిటా పనులంటుంది. పడగని కోస్తుంటే ఎంత సరదాగా ఉందో నువ్వే చూసావా? దీంతో 8 పటాల్ని సఫా చేసేశాను. 3 బుడ్డీలు, 5 పడగలు, అన్ని హంగులు లేందే ఏదవుతుంది చెప్పు? పడగల్ని కొయ్యడానికి బుడ్డీ ఉండాలి, మాంజా ఉండాలి. పలేతాలే లేకపోతే ఇంత బాగా దారాన్ని వదలగలనా? ఇంకోటొచ్చి బెలూన్ ఉంది. కిందటి సంవత్సరం నుంచి పటానికి బెలూన్ కట్టి ఎగరేద్దాం అనుకుంటున్నాను. మొత్తం రూపాయి అయిపోయిందనుకో. అయితేనేం, ఏవీ ఖర్చు పెట్టకుండా సరదాలు ఎలా తీరుతాయి అన్నారు మామయ్య గారు. కొంగ కొంగ గోళ్ళు, కొంగ కొంగ గోళ్ళు అంటూ పిల్లలందరూ చేతులెత్తి అరవడం మొదలుపెట్టారు. కొంగల బారు బుడ్డి పడగల పక్క నుంచి నివాసాలకు ఎగురుతూ వెళ్ళిపోయింది. అవి కనపడుతున్నంతసేపు పిల్లలందరూ చేతులు బోర్లించి మీదకెత్తే ఉంచారు. ఇదిగో నా గోరు మీద పడ్డాది, నాకు పడ్డాది, 3 మీద పడ్డాది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతూ కుమ్ములాడుకుంటూ గోళ్ళని చూసుకుంటున్నారు. కొంగలకు చూపిస్తే గోళ్ళకి తెల్లటి మచ్చలు పడతాయని కుర్రాళ్ళు కొంగలకి గోళ్ళు చూపెడతారు. ఏమర్రోయ్, నా గోరుకే పడ్డది అన్నారు మామయ్య గారు. ఆయన చేతిని పీకేస్తూ మీద పడిపోతూ తెల్ల మచ్చల్ని పిల్లలందరూ చూశారు. నా గోళ్ళు చూసుకున్నాను, నావి స్వచ్ఛంగా ఉన్నాయి. నాన్న, చీకటి పడిపోతోంది అన్నాడు మామయ్య గారి సీను. ఒరే, నువ్వు దించిరా అని మామయ్య గారు దారాన్ని చుట్టడం మొదలెట్టాడు. పడగని బుడగని ఎగరేస్తున్న కుర్రాడు పలేత 2 కొసలని 2 చేతులతో పట్టుకుని మిషన్లా దారాన్ని చుట్టడం మొదలెట్టాడు. నలకల్లా ఉన్న బుడ్డి పడగ బెలూన్ల ఆకారాలు పెద్దవైపోతున్నాయి. రాను రాను అవి రాక్షసాకారాలు దాల్చాయి. డాబా మీద రాబందుల్లా 2 ఠావుల కాగితాలతో చేసిన పడగ, బుడ్డీలు, భూతంలా బాటా బెలూను వాలాయి. మామయ్య గారు చిన్నపిల్లల్ని చేతుల్లోకి తీసుకుంటున్నట్టుగా బుడ్డీని, పడగని, బుడగని జాగ్రత్తగా అందుకున్నారు. వీటి కోసం వారం రోజుల బట్టి ఆలోచిస్తున్నాను. ఈ కుర్రాళ్ళకింకా నెల అవ్వలేదు. ఎలాగా, ఏం చేయడం? నిన్న ఇంక పట్టలేక నిన్నడిగేశాను చెప్పారు మామయ్య గారు. తాతయ్య, బుడగ నేను పట్టుకోవద్దు? ఓసారి పట్టుకొని ఇచ్చేయి, కిందకు నువ్వు తేలేవు, పేలిపోతుంది. మనవరాలి చేతిలో బెలూన్ ఓసారి పెట్టాడు. అమ్మాయి దాని మీద చేత్తో ఫర్ర ఫర్రమనేట్టు రాసి మొహం మీదోసారి పెట్టుకుని ఇచ్చేసింది. డాబా దిగి కిందకు వచ్చేశాము. మాస్టారు, రేపు ఎగరేస్తారు కదండి? ఎందుకు ఎగరయ్యను, రేపు రండి. నమస్కారం అండి అని అందరూ దండాలు పెట్టి బిలబిల్లాడుతూ వెళ్ళిపోయారు. నా చెయ్యి పట్టుకొని నిల్చుంది మా అమ్మాయి. బెలూన్ని తాడేసి దూలానికి వేళ్లాడదీసి పడగలని బీరువా మీద పదిలంగా దాచారు. అత్తయ్య గారు ఎక్కడ కూర్చున్నారో అక్కడి నుంచి కదల్లేదు.
అమ్మా అన్నం పెట్టవే అన్నాడు సీను. అన్నం లేదు దండం లేదు, గాలిపటం ఎగరేసుకోండి అన్నారు అత్తయ్య గారు. పకాలుమని నవ్వారు మామయ్య గారు. కోపం వస్తే నీ మొహం మరీ బాగుంటుంది సుమి అన్నారు మామయ్య. అత్తగారు అందమైన మనిషే. బాగుంటుంది బాగుంటుంది, చూశావు కదా నాయనా, ఎవరి పని బాగుందంటావు అని నా వైపు తిరిగారు. చెప్పాను కదోయ్ అల్లుడు, రూపాయి దండగైపోయిందట. నువ్వు చూశావు కదా, దండగైందంటావా? అబ్బే దండగేమిటి అన్నా. ఏమిటి నీకు అలాగే తోచింది? మామకు తగిన అల్లుడివి దొరికావు, దండగవలేదట. మొన్న మీ ఇంట్లో బియ్యం బదులు తెచ్చుకున్నాం. ఇవాళ పొయ్యి మీదకు గిన్నెక్కే మార్గమే లేనే లేదు. ఇచ్చిన రూపాయి తీసుకొచ్చి చేసిందేమిటయ్యా అంటే గాలిపటం ఎగిరేశారు. గాలిపటం వంటొండలేదని తెలిసే చీమ కుట్టినట్టయినా లేదు మనిషికి. నా తంటాలు నేను పడవలసిందే. ఏమనుకోవడం, ఆయన గారికి తోడు నువ్వుహడివి. ఆయన ఏం చేసినా మా బాగుందంటావు అన్నారు అత్తయ్య గారు. మామయ్య గారు మాట్లాడకుండా బుర్రంచుకున్నారు. సీను వాసు బిక్కమొహం వేసుకుని నుంచున్నారు. ఆయన తత్వం నాకు ఆశ్చర్యం కలిగించింది. అంత ఆనందాన్నిచ్చిన గాలిపటం దండగని అనడానికి నాకు నోరు రాలేదు. సీను సంచి పట్టుకురావోయ్ అని లేచాను. నువ్వు పంపించకు నాయనా, ఈ మనిషికి బాగా తెలిసి రావాలి అన్నారు అత్తయ్య గారు. నేను మాట్లాడకుండా సీనుని తీసుకెళ్లి ఓ సేరు బియ్యం ఇచ్చి పంపించేశాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తిరిగి మరొక కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.